డ్యూటీలోకైతే వచ్చేసాం. ఇంకా మళ్ళీ డ్యూటీ అయితే ఎక్కేయాలి. చూసారు కదా నిన్న మనం వందేసిన మొక్కజొన్న ఇలా అయితే ఉంది. ఇవాళ అయితే మనం వాటర్ అనేది పెడుతున్నాం మొక్కజొన్నకి. కేపు అయితే ఎండ వేస్తుంది, ఇంకేపు అని చలి పడుతుంది. మళ్ళీ నాకైతే గడ్డి డ్యూటీ అయితే ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ గడ్డి అయితే కొయ్యాలి. ఒకటి అమ్మ మనం చదువుకునే వాళ్ళకి ఎన్ని చేయాలంటే కొంచెం తలనొప్పిగానే ఉంది, కానీ తప్పదే. మీరు ఎవరైనా స్టడీ చేసి ఇలా రెండు చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ కింద కామెంట్ చేయండి. ఎంతమంది ఉన్నారో నేను కూడా తెలుసుకుంటాను. ఎండ చూడండి ఎలా అవుతుందో. ఇది నీడ కింద నేను చెట్టు కింద ఉన్నాను. నెక్స్ట్ అయితే మన వీడియో వచ్చేసరికి ముందు కొట్టడం అయితే చేద్దాం. ముందు అయితే ఎలా కొడతారు ఏంటో చూద్దాం. గడ్డి ముందు అయితే కొట్టాలంట. కానీ గైస్ ఇప్పుడైతే నేను చూసినట్టయితే ఏంటంటే గడ్డి ముందుల నుంచి మొత్తం పెస్టిసైడ్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా చాలా అంటే చాలా కాస్ట్ అయితే పెరిగిపోతున్నాయి. వాటి కాస్ట్ అయితే పెరుగుతుంది తప్ప మన శాలరీస్ అనేవి పెరగట్లేదు అంటారు జాబ్ చేసే వాళ్ళైతే. ఏం చేద్దాం. సో గైస్ మీరైతే ఎంతవరకు మన వీడియోస్కి అనేది సపోర్ట్ చేయండి. నేనైతే కనుక ఖచ్చితంగా ఫార్మర్స్కి హెల్ప్ చేయడానికి అయితే, ఒకవేళ కనుక మన యూట్యూబ్ అనేది సక్సెస్ అయితే ఖచ్చితంగా నేను ఫార్మర్స్కి అయితే యూజ్ అయ్యేలాగైతే చేద్దాం. ఏమంటారు మరి మీరు? అది మన యూట్యూబ్ కనుక సక్సెస్ అయితే ఖచ్చితంగా ఆ వచ్చిన మనీతో అయితే మనం ప్రతి ఒక్క ఫార్మర్కి అయితే యూజ్ అయ్యే విధంగా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అనేవి కొందాము మన మనీతో. సో నేనైతే అలా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు కనుక సపోర్ట్ చేయాలనుకుంటే అలాగే చేయండి. నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ని షేర్ చేసి కుదిరితే ఫుల్ వీడియో అయితే చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీద షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత స్పీడ్ కుదిరితే అంత స్పీడ్గా మన ఫార్మర్స్కి అయితే కనీసం ఎలాగైనా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఇలా వీడియో అయితే స్టార్ట్ చేయడం మొదలెట్టాను. సో నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, మీ వంతు ప్రయత్నం కూడా మీరు చేసి మనకి ఎంత కొంత సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో గైస్ మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే ఫుల్ ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్క వీడియోని అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, మర్చిపోవద్దు. ఇప్పుడు గడ్డికో అయితే కొడలుగా ఎతకాలి. అది ఎక్కడుందో ఎతుకుదాం రండి. అది ఎక్కడ పెడతారు ఏంటో చూసుకుంటే వెళ్దాం. ఏది కొడవలే దొరకట్లేదు. ఎంత ఎత్తిన కొడవలు అనేది వాళ్ళు కాబట్టి దాచారు. మనకైతే కంటికి కలిపోయినాయి అనుకుంటారు. మనకి ఏం చేస్తాం, వాళ్ళు జాగ్రత్త వాళ్ళే. కొడవలు ఎక్కడుందో మనకు కనపడతాం. ఇప్పుడు అమ్మ ఇదే సరిపోతూ ఉంటుంది మనకి. ఎక్కడుందరో బాబు కొడవలే. మన కళ్ళు గుడ్డియా లేకపోతే కనుక ఇల్లు అనేది దాచిపెట్టారు అర్థం కావట్లేదు. మొత్తం తిరిగాను ఇంకండి, అటు నుంచి ఇటు ఈ మూల నుంచి ఆ మూలకి 2 సార్లు తిరిగాను, అయినా కనపడలేదు. సరే ఇక్కడ పట్ట ఒకటి దాచి ఉంది, దాంట్లో ఎత్తుకుదాం, ఒకవేళ దొరికిద్దామో. ఎందుకంటే వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు ఇప్పుడు. ఓడి అమ్మ ఏడా ఉంది. సో చూసారు కదా లాస్ట్కి దొరికేసింది. ఇప్పుడైతే యుద్ధం మొదలెట్టాలి గడ్డితో. సో బాయ్ బాయ్. వీడియోలో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. జై హింద్.